దాదాపు 200 కిలోమీటర్ల జర్నీ చేసినాం. చాలా హెడేక్ వస్తుంది. కొంచెం రిలాక్స్ కోసం చిన్న కాఫీ. హాయ్ ఫ్రెండ్స్. అస్సలు ఈ సండే వీకెండ్ మాత్రం అస్సలు రాకండి. ఫుల్ అంటే ఫుల్ రష్. మేము 3 అవర్స్ ట్రాఫిక్ ఇరుక్కుపోయినాము. అస్సలే రావద్దు. ఇప్పుడే డిన్నర్ చేసినాం. ఇంకా 80 కిలోమీటర్స్ లోపల పోవాలి. ఈ ట్రాఫిక్ చూస్తే ఫుల్ హెడేక్ వస్తుంది. ఎట్లా పోలేమో అర్థమవుతుంది. మొత్తానికి 6 గంటల తర్వాత మేమైతే డ్యామ్ దగ్గర రీచ్ అయినాం. ఇక్కడ చూస్తే బాగా అదిరిపోయింది. సో మనం ఎప్పుడైతే చూసి నైట్ వ్యూ మళ్ళీ పొద్దున మార్నింగ్ వ్యూతో కలుస్తాం. ఫైనల్లీ రీచ్డ్ శ్రీశైలం. సో మొత్తానికైతే ఫైనల్గా శ్రీశైలం రీచ్ అయినాం. నైట్ ఎక్కడ స్టే అయ్యాలని చూస్తున్నాం. ఇక్కడ రూమ్లో అయితే ఎక్కడ దొరకడం లేదు. ఇక వీలు కాకపోతే కార్లోనే ఒక 2 అవర్స్ పడుకొని మార్నింగ్ దర్శనానికి వెళ్ళిపోతాం. మార్నింగ్ వ్యూతో కలుస్తాం. బాయ్, గుడ్ నైట్. ఫ్రెండ్స్ ఇప్పుడే దర్శనం అయితే కంప్లీట్ అయింది. మార్నింగ్ 6కి వెళ్తే ఇప్పుడు టైం ఎగ్జాక్ట్లీ 1:30 అవుతుంది. ఫుల్ హెవీ రష్. వీకెండ్స్లో మాత్రం ఫ్యామిలీతో అస్సలు రావద్దు. చాలా అంటే చాలా ఇబ్బందులు పడతారు. చాలా అతి కష్టమే దర్శనం చేసుకున్నాం. శ్రీశైలం అసలే రాకండి. మేము వెళ్ళి 1 o'clock శ్రీశైలం నుంచి స్టార్ట్ అయినాము. ఇంకొక 15 కిలోమీటర్స్ కూడా జర్నీ అయినాము. హెవీ అంటే వెరీ హెవీ ట్రాఫిక్. అసలు ఒక మనిషి నడవని కూడా అంత ప్లేస్ లేకుండా ఫుల్ ట్రాఫిక్, హెవీ ట్రాఫిక్.
శ్రీశైలం నుంచి ఎగ్జాక్ట్లీ 2 o'clock వెళ్ళాము. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ టైము 8:47 అవుతుంది. ఫుల్ హెవీ ట్రాఫిక్ ఉంది. ఎంత ట్రాఫిక్ని మేము చేయించుకొచ్చామంటే చాలా మాకు ఇబ్బందికరం అనిపిస్తుంది. నాతో పాటు మా ఫ్రెండ్ సాయి కిరణ్, పాపం మా సాయి బ్రో, వెంకట్ సాయి బ్రో నా 2 o'clock నుంచి ఇప్పటి వరకు ఒక్కడే డ్రైవింగ్ చేస్తుండు. అసలు అతను చాలా మెచ్చుకోవాలి. థ్యాంక్ యూ సాయి బ్రో, మాకు ఇంత కష్టపడి చేసినందుకు. ఇంకో మా ఫ్రెండ్ అప్పటి నుంచి ఇంటికి ఎప్పుడు పోదామని చూస్తుండు. అంత హెవీ ట్రాఫిక్ ఉంది ఫ్రెండ్స్. సార్ మొత్తానికి మా ఎబిన్ సార్ అయితే చాలా కష్టంతో, అతి కష్టంతో వీడియో తీసిండు. సార్కు థ్యాంక్ యూ సార్. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే టూర్ అయితే కంప్లీట్ అయింది, సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.